ఇక మొదలెడదామా వెళ్దాం. చికెన్ నేను చేస్తాను తలకాయ నుంచి. ఇది కత్తికి చెల్లి, ఇది టమాటా తల్లి, రఫ్ ఆడి చేస్తాం అంతే. సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, మసాలాస్ ఇచ్చేసి గీడానికి ఎప్పుడు వెందా ఒక వంట జోలికి ఇంకా వెళ్ళను. జస్ట్ అది క్లీన్ చేసి పెట్టొచ్చాను. ఏ వర్క్ ఉంది, ఇందాకే కాల్ అయింది, ఇది ఫినిష్ చేయాలి తొందరగా. ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోవటం ఏంటి బాబు? ఎలా మరి ఏం చేద్దాం? చెయ్యాలి. నువ్వు హెల్ప్ చేస్తావా? చికెన్ నీకేమో చికెన్ దమ్మా, చికెన్ తెచ్చాను. నాకేమో తలకాయ కూర, 2 కూరలు ఉన్నాయి. చికెన్ నేను చేస్తాను తలకాయ నుంచి. బట్ నాకు మాట ఇవ్వు. అక్కడికి వచ్చి మళ్ళీ నా వంటలో వేలు పెట్టద్దు. నాది నేను చేసుకుంటా, నువ్వు చేసుకో. నేను ఇది మాట. అదేంటే అన్ని ప్రిపేర్ చేశాను, ఆనియన్స్ కట్ చేయలేదు ఇంకా. ఇది ఒకటే కట్ చేయాలా, ఇంకా అన్ని చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను. ఏంటి ఇక్కడ 2 ఉన్నాయి? ఇదేంటి ఇది తలకాయ? ఇదేంటి? అది లివర్స్ ఓన్లీ, దాని కింద చికెన్. ఇది మరి నాది చికెన్, ఇది నీ చికెన్ కింద ఉంది. ఇంకేంటి మరి? ఇంకా తక్కువ ఈరోజు మన పెంట అదే వంట 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 స్టార్టింగ్ లోనే దడిపించక్కన్నా, నేను హెల్ప్ చేస్తానని చెప్పి నీట్గా చెయ్యి. కాసుకోండి. ఈ రోజు మన చికెన్ మామూలుగా ఉండదు, రఫ్ ఆడి చేస్తాం అంతే. సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, మసాలాస్ ఇచ్చేసి ముందుగా నాకు ఒక్కడికి కాబట్టి జస్ట్ లైట్గా 1 స్పూన్. ఒకటివే ఎలా చేసుకుని ఎవరే మడగరు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు వేసుకుంటావు. అదే అందరికి చేయమంటేనేమో అందరికంటే అది వేరు. ఒక చికెన్ ఉప్పు, పసుపు, సరే పసుపు అందుకే అప్పుడు కిచెన్ వస్తుంది తెలుస్తుంది. అంటే ఫ్లో యూట్యూబ్ అనేది ఫ్లో వచ్చేసింది. దెన్ సాల్ట్ తగినంత. దెన్ ఆఫ్టర్ జింజర్ గార్లిక్ పేస్ట్. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా అన్ని మిక్స్ చేసేసి కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes దీన్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రోగ్రామ్ చూసుకుందాం. టమాటాలు ఏంటి? టమాటా కట్ చేసుకో. కొత్తగా తీసుకున్నా మరి. ఒక్క నిమిషం ఆగు. రఫ్ ఆడిచ్చేద్దాం అనుకుంటే నువ్వు ఇట్లా చేస్తే అట్లా ఈరోజు దడ్డట్లాడిచ్చేద్దాం అనుకుంటే ఎవరు చూద్దాం. ఈ రోజు నీదో నాదో మామూలు నాదైతే అసలు సూపర్ హిట్ అవుతాను అనుకో అందరు. ఎందుకంటే మా అక్కలది వస్తున్నాను మన వీడియో. ఈ వీడియో చేసి ఇంకా రేపు మార్నింగ్ నుంచి మీ శ్రీవార్లను ఇబ్బంది పెట్టద్దు మళ్ళీ. నాలాగే నా టేస్టే ఇట్లా రావాలి, మా తమ్ముడు చేశాడని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇది కత్తికి చెల్లి, ఇది టమాటా తల్లి. ఇప్పుడు చూడు, ఒక టమాటా అయిపోయింది. మనం టక్ చేస్తాం. నువ్వు మాటలు చెప్తా అలా కోసుకుంటా కూర్చొని నైట్ కి చేసేవు. అది మధ్యాహ్నం తినాలి. ఇప్పుడు లంచ్ లో నైట్ గా అయిపోద్ది. ఆల్రెడీ సగం కూర అయిపోయింది. ఇది అయిపోయింది ప్రాక్టీస్. మనం ఎప్పుడో చేసేది అసలు. మనం రోజు వచ్చి ప్రాక్టీస్ చేస్తా ఉంటాం. అట్లయితే ఆహా అమ్మా ఇరికిచ్చేద్దాం అనే బల్లేగుంది ఇది. సమ్మర్ ఒకటి చేయకన్నా, వింటర్ మొత్తం నేను చేస్తాను. జస్ట్ సమ్మర్ 3 months ఎలా నువ్వు చేయి. అందుకే మనం ఛాన్స్ ఇవ్వకూడదు అనేది. సోదరులారా వింటున్నారా? కమిట్ అవ్వద్దు. అందుకే మాట ఇచ్చి అలా కాదు, పైన ఓపెనింగ్ ఇక్కడ ఇట్లా ఆయిల్ టిన్ ఓపెన్ చేయడం కూడా తెలియట్లేదు. నేను స్ప్రే చేద్దాం అనుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ లిడ్ ని ఇట్లా క్లోజ్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకొని తర్వాత ఇదంతా ఆయిల్ అయిపోయి మనం చేయగలుకోవాలి. అది నాప్కిన్ అక్కడ ఉంది చూడు. ఇదేనా? అది కాదు, అది మసిగుడ్డ. ఏంటి ఈరోజు మంచి ఫామ్ లో ఉన్నావు, నన్ను వేసేద్దామనే. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఏగాలనుకుంటా కదా. అబ్బా స్టవ్ ఆన్ చేయలేదు నువ్వు అసలు ఇప్పుడు వరకు. ఎట్లా అసలు అది నీ వంట అలా ఉంటది. దుబాయ్ మనం వంట చేస్తే రూమ్మేట్స్ మొత్తం కవర్ ఇచ్చేవాళ్ళు. దీంతో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందుకే మరి ఎప్పటికప్పుడు క్లీన్ వంట అంటది మళ్ళీ ఇంకా పెంట అవ్వకుండా అదే రోత అవ్వకుండా ఉంటుంది. నీకు కూడా చెప్తే నేనే కట్ చేసేవాడిని కదా. వద్దు, నాకు నేనే కట్ చేసుకుంటా. కటింగ్ లో పెద్ద మాస్టర్. నువ్వు కూర బాగా వచ్చింది అనుకో, నేను కట్ చేశాను కాబట్టి అది టేస్ట్ అంత బాగుంది. వెరీ క్రెడిట్ టు యూ కూడా. అచ్చా, మొత్తం ప్రీ ప్లాన్ గా ఉన్నావు అయితే. ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ దీంట్లో సమ్ మసాలా స్పైసెస్, నెక్స్ట్ ఆనియన్ పేస్ట్. ఈ తలకాయ గ్రేవీ గ్రేవీ ఉంటే బాగుంటుంది. నైట్ సంగతి చేసుకుంటే ఆయిల్ వేడెక్కిపోయింది. ఇక్కడ నువ్వు పక్కకి వెళ్తావు, అది మాడిపోతే అది ఏదో అయ్యిద్ది. చూద్దాం వేడెక్కాలనే కదా పెట్టింది. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ని మనం ఎట్లా చేసుకొని చేతి మీద పడకుండా ఎట్లా. అందుకే ఆయిల్ మనం పూర్తిగా వేడి రాకుండా మొత్తం మనం పూర్తిగా ఎలా తీసుకున్న తర్వాత టమాటా కింద కొంత ఆనియన్ ఉంది, దాన్ని కూడా మనం వెతికి తీసి ఇట్లా తీసుకోవాలి. ఆనియన్స్ మన అలా వేట్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్ గా ఇట్లా మనము కిచెన్ అంతా ఉండదు. నువ్వు చేసేది జస్ట్ ఒక చికెన్ మాత్రమే. అరే ఎట్లా మరి వీడియో చేస్తున్నా, యూట్యూబ్ లో పడొద్దా, ఫేమస్ అయిపోవాలి. నువ్వు ఆనియన్స్ ని ఇంకా ఫ్రై అవ్వలేదు, నాది ఆల్మోస్ట్ మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను కర్రీ వేసి కొంచెం ఉప్పు కారం అది వేస్తే ఇంకా అయిపోద్ది. కొంచెం ముందే స్టార్ట్ చేసావు. ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేసాం. నీలాగా ఒక దగ్గర కట్ చేసుకుని ఒక దగ్గర వేసేదాన్ని కదా. కట్ చేయడమే డైరెక్ట్ వేసేయడం. సైడ్ బై సైడ్ ఈరోజు మామూలుగా ఉండదు మనతోటి.
ఇది మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఆల్రెడీ వెనిగర్ వేసి సాల్ట్ వేసి మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఓకే రైట్. తలకాయ ఏంటో చూడడానికి బాగోదు కానీ కన్నా, బట్ టేస్ట్ మాత్రము బాగుంటుంది. ఇంకా తినడానికి ఏమి ఉండదు కానీ, బట్ బోన్స్ ఫ్లేవర్ ఏమో భలే టేస్ట్ ఉంటుంది. నువ్వేంది ఇప్పుడు కుక్కలాగా బోన్స్ అంటావు? ఆ బోన్స్ లోనే యాక్చువల్ మీట్ ఫ్లేవర్ అంతా ఉంటది. నువ్వు మీట్ ఆ ఫ్లెష్ తింటే నీకు అంత ఫ్లేవర్ రాదు. ట్రై చేయడం. అందరూ లెగ్ పీస్ ఫ్యాన్స్ చికెన్ కి, బ్రెస్ట్ పీస్ కంటే. ఓకే. ఇప్పుడు మనము ఆనియన్స్ బాగానే ఇదయ్యాయి. అదే ఇప్పుడు టమాటో వేసుకోవాలి. టమాటోతో పాటు ఇట్లా మనకు మధ్య మధ్యలో మిర్చి పడుతుంటాయి. అప్పుడు మనం తీసి దీన్ని మళ్ళీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఏమాత్రం మిక్సీ దాంట్లో పడితే ఇట్స్ ఓకే. పద్ధతి ఒకటి మనం చేస్తున్నాం అంటే పద్ధతి ఉండాలి దాంట్లో. ఆ కూర అంతా అవని అప్పుడు కదా చెప్పేది నీ పని. ఎట్లా నువ్వు తినేది కదా, మనం తినేది కదా. నేను టేస్ట్ చేస్తాను. ఐల్ బి యువర్ జడ్జ్ టుడే. ఓకేడా. ఇప్పుడు మనం టమాటా కూడా అయిపోయిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఒక 2 minutes మనం అట్లా తీసుకొని డైరెక్ట్ ఈసారి మనము కూరని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఆల్రెడీ కలిపెట్టిన కూరని ఏదో మసాలా అన్నీ వేసి చేసాక కష్టపడ్డావు. జస్ట్ స్పూన్స్ వేసి కలపడమే. ఇప్పుడు దీన్ని మనము చాలా జాగ్రత్తగా ఇట్లాంటి ఒక దీని ఏమంటారు గరిట తీసుకొని ఇట్లా కూరని షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈ మిగిలిన దాంట్లో మనం ఏం చేయాలి, పనికిరాని చెయ్యి కడుక్కున్న నీళ్ళలాగా ఇప్పుడు మనము వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి దీంతో మనం చెయ్యి కడిగేసుకుని మన అతి పరిశుభ్రమైన ఈ హ్యాండ్ తోటి మనం దీన్ని ఇట్లా ఇప్పుడు వరకు ఈ హ్యాండ్ మనం ఎంతో శుభ్రమైన పనులు చేసాం కదా, చెయ్యిని ఇట్లా అనుకొని దీంట్లోనే మనం చెయ్యిని ఇట్లా ఒకసారి కడుక్కొని ఈ నీళ్ళు వేసుకో. ఏం పర్లేదు, హ్యాండ్స్ వాష్ చేసుకున్నాం.